అల్లుని తెచ్చుకున్నావు భీమవరంకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి నేనేమన్నా అన్నానా? మేమేమన్నా అన్నామా? ఇది వ్యక్తిగతమైన సంబంధాలు, సంస్కారానికి సంబంధించిన అంశం. మీ కుటుంబ సభ్యులను మేము ఎన్నడేమనం, అది మా సంస్కారం. నువ్వు అనొచ్చు, మా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అంటున్నావు, కానీ మేము అంటలేం. మీ భార్య గారిని కానీ మీ బిడ్డని కానీ ఎవరిని మేము అంటలేం, ఎందుకంటే అది మా సంస్కారం. అట్లాగే నేను అడుగుతున్నా, ఆయనకి బాధ ఏందో అర్థం కాదు. అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనక సంతోషంగా ఉండొచ్చు కదా. తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, తెల్లారు లేస్తే మన మీద ఏడ్చుడు తప్ప పీకిందేమీ లేదు. ఏమన్నా అంటే 2 ఏళ్ల నుంచి ఒకటే టైంపాస్ ప్రోగ్రాం. కొన్ని రోజులు కాళేశ్వరం అంటాడు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, కొన్ని రోజులు ఫార్ములా ఈ అంటాడు. పని చేసుడు చేత కాదు. వెనుకటికి ఎవడో ముఖం బాగాలేక దెబ్బలు కొట్టుకున్నాడట, గట్లున్నది ఈయన కథ. అరే బంగారు పల్లెంలో పెట్టి నీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే, ఇంత అద్భుతమైన రాష్ట్రం, భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ, అంత అద్భుతంగా తయారు చేసి కేసీఆర్ గారు వడ్డిచ్చిన విస్తరి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు నీకు అప్పచెప్తే నీకు నడపచాత గాక ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఒకటే చెప్తాడు, ఏమైంది రాబాయ్ 2500 ఇస్తాను మా ఆడబిడ్డలకు, ఏమైంది అని ఆడపిల్లలు అడిగితే ఏమంటాడు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమాయరాబాయ్ మరి రైతు బంధు ఇస్తా అంటివి 10,000 కాదు 15,000 చేస్తాను పొంకనాలు కొడుతీవి, ఏమాయే అని రైతు సోదరులు అడిగితే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఈ భాష తప్ప పని చేసుడు సాత కాదు. ఒక మంచి పని చేసే తెలివి లేదు. అత్తకు 4,000 అంటివి, కోడలకు 2,500 అంటివి, డైలాగులు కొడుతీవి. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అంటివి, ఆడపిల్లలకు స్కూటీలు అంటివి, 2 లక్షల ఉద్యోగాలు అంటివి, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అంటివి, తులం బంగారం అంటివి, నీ బొందా అంటివి. ఏడవా అన్ని నేను ఎప్పుడో చెప్పిన మా ఆడబిడ్డలకు, నేను ఇదివరకే చెప్పిన, ఈయన తులం బంగారం ఇచ్చే బాపత కాదు, మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడని చెప్పిన. ఇవాళ గా పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. రాష్ట్రంలో రైతులు అయ్యో పాలిచ్చే బర్రెను కాదనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని బాధపడుతున్నారు. వాస్తవం ఇది. కానీ ఎలక్షన్లు అప్పుడు ఆగమై తర్వాత బాధపడితే లాభం లేదు. నేను మొన్న హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళి ఇంకో మీటింగ్ పోతున్నా. ఒక ఆటో ఆయన వచ్చి నా పక్కకు ఆగిండు. ఆగితే ఆ డ్రైవరు నా దిక్కు చూసి నమస్తే అన్నాడు, నేను కూడా నమస్తే అన్నా. జర అద్దం కిందికి దించు అన్నాడు. దించితే అడిగిండు, సాబ్ కहाँ जा रहे అన్నాడు. మీటింగ్ पे जा रहा हूं. ఏం పేరు నీది అన్న? मेरा नाम महमूद है साहब అన్నాడు. क्या हाल है महमूद भाई అన్న? क्या हाल है सब बर्बाद है అన్నాడు. सब बर्बाद है क्या हुआ అన్న? अरे इन्हों आने के बाद सब खत्म हो गया साहब, सब कारोबार बंद, पैसा नहीं मिल रहा, क्या करना అన్నాడు. అంటే నేనన్నా మరి ఏ గలత్ ఓట్ కా సజా 5 साल है నా అన్న. అంటే ఒక తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా మహమూద్ భాయ్, ఏం చేయాలి అన్న. అంటే ఏమంటుండే ఎరికేనా ఆయన నన్ను? సాబ్ కోయి తర్కీబ్ నీ క్యా అంటుండు. అంటే ఏంటో ఎరికేనా? అంటే ఏమైనా ఉపాయం లేదా సార్ అంటుండు. ఉపాయం ఏమి ఉండదు. అందుకే మహబాద్ వాళ్ళు డోర్నకల్లో గట్టిగా యాద పెట్టుకోండి. వచ్చేసారి కూడా కేసీఆర్ గారు ఎవలకు బీఫామ్ ఇస్తే ఇక వేరే ఆలోచన ఉండదు. అర్థమైందా? ఇక మా సీటు ఓటు పోయింది కానీ కేసీఆర్ ఉంటాడు, మా ఎమ్మెల్యే ఓటు పోయింది కానీ కేసీఆర్ ఉంటాడు, అట్లా నడవదు. ఎక్కడ ఎవలకు కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే వాళ్ళల్లోనే కేసీఆర్ని చూడాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే కళ్ళు మూసుకొని ఎవరు కారు గుర్తు మీద మీ ముంగటికి వస్తే రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఎవరొచ్చినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఇదర్ హై కార్ ఉదర్ సబ్ బేకార్, ఇదర్ హై కార్ ఉదర్ సబ్ బేకార్. అందుకే కారు గుర్తు చూసుకోవాలా, కేసీఆర్ గుర్తు తెచ్చుకోవాలా. క్యాండిడేట్ ఎవరన్నది అనవసరం, కేసీఆర్ రావాలి, మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఇదే లక్ష్యంతో అందరం పనిచేద్దాం, ముందుకు పోదాం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, ఇంకా సన్మానాల కార్యక్రమం ఉంది. దయచేసి మిగతా నాయకులు ఏదైతే సర్పంచులు కాదో జర్ర మీరు ఆగు, నీ దండం పెడితే ఆగురా భయ్, నువ్వు నా చెవులను జోరిగి లేక నువ్వు మోపోయిన ఆగు. జర్ర మిగతా వాళ్ళు ఆగండి. సర్పంచులు గౌరవనీయులు మిగతా వాళ్ళు ఆగాలి. దయచేసి ఓన్లీ సర్పంచుల సన్మానము వారు రావాలి, మిగతా వాళ్ళు ఆగాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకుంటలేడు. నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు. జాబ్ కార్డు ఉంటే చాలు, నేను ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా, ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చిండు. కేసీఆర్ గారు లగ్గం చేస్తే
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద ₹1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఒకదానికేమో సోనియమ్మ మీద ఒట్టన్నాడు, ఇంకో దానికేమో ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు, ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇన్ని ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కిండ్రు అత్యవసర మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజులు అన్నారు, గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. మరి 2 ఏళ్లలో ఏం పీకిండ్రు నేను అడుగుతున్నా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు? ఏమన్నా అడిగితే ఒకటే చెప్తారు, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం. ఎవరికి ఫ్రీ బస్సు? మహిళలకు ఫ్రీ అట, మహిళలకు ఫ్రీ అట, కానీ మొగళ్లకు డబుల్ టికెట్ అట. ఇంట్లో ఉండే పిల్లగాళ్లకు చారణ పెంచిర్రు బస్ పాస్లకు. ఇక ఫ్రీ ఎట్లయితే నాకు తెలియక అడుగుతా. అంటే ఇట్లా అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేసి మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేసే పరిస్థితి తీసుకొని వచ్చినారు. మన ప్రజలు కూడా నమ్మిండ్రు. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇచ్చిండు కదా, మరి ఈయన చెప్తున్నాడు కదా 4,000 ఇస్తా అని, ధనిక రాష్ట్రం కదా ఇస్తాడేమో అనుకున్నారు. మరి ఎక్కడ పోయింది ఇవాళ ధనమంతా? ఎక్కడ పోతుంది అంటే ఢిల్లీకి పోతున్నది, ఢిల్లీకి పోతున్నది. ఇలా నిజంగా మహబాద్కి ఇక్కడికి వస్తుంటే కవితమ్మ ఫోన్ చేసింది, ఎంపీ గారు ఫోన్ చేసి, మన అధ్యక్షురాలు ఫోన్ చేసి అన్నది, అన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు ఈ రోడ్ ఏమట వద్దు, అట్లా నెల్లి కుదురు మీకెళ్ళి తిరిగి రమ్మంటున్నారు అని అన్నది. అంటే నేనన్నా ఎందుకమ్మా అన్న మన ప్రోగ్రామే ఒక పెద్ద నాయకుడు, మా ప్రాంతంలో అందరం గౌరవించే నాయకుడు నూకల రామచంద్రారెడ్డి గారని మంచి నాయకుడు ఉండే, ఆయన విగ్రహం, ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేసినాడు, ఎమ్మెల్యేగా పనిచేసినాడు, నికార్సైన తెలంగాణ వాది. నిజానికైతే అప్పుడెప్పుడో 1970వ దశకంలోనే ముఖ్యమంత్రి కావాల్సిన స్థాయి ఉన్న నాయకుడు రామచంద్రారెడ్డి గారు. ఆయనను కాంగ్రెస్ ఎప్పుడో మర్చిపోయిందన్నా, కానీ మన నాయకుడు కేసీఆర్ గారు మహబూబాబాద్ను జిల్లా చేయడమే కాకుండా జిల్లా కలెక్టరేట్ పెట్టి, ఆ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అందరూ కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయిన రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం తీసుకున్నది మన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని అధికారికంగా పెడుతున్నామని చెప్తే, ఏ రామచంద్రారెడ్డి గారు అయితే నిజాయితీగా ఆనాడు నిజాయితీగా బతికిండో, ఏ రామచంద్రారెడ్డి గారు అయితే కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదో, ఇలా ఆ రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు. ఆలోచించండి, ఎక్కడ రామచంద్రారెడ్డి గారు, ఎక్కడ ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి, ఒక్కసారి ఆలోచించండి. ఆ మహానుభావుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే, కానీ తెలంగాణ బిడ్డ కాబట్టి, రేషం ఉన్నోడు కాబట్టి, ఢిల్లీకి గులాం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయిండు. కానీ ఇవాళ బ్యాగులు మోసేటోళ్ళు, సంచులు మోసేటోళ్ళు, చెప్పులు మోసేటోళ్ళు వీళ్ళే ఈ ఢిల్లీ గులాం గాళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళంట ఈ దుర్మార్గులు వచ్చి రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే, సురేందర్ రెడ్డి గారు మంచోడే, ఆయన అంటలేను నేను, సురేందర్ రెడ్డి మంచోడే, కానీ ఇక ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు గసంటోళ్ళు ఆవిష్కరిస్తే తప్పకుండా ఆయన ఆత్మ కూడా శోభిస్తుంది, మంచి జరగదు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆలోచించండి. మహబూబాబాద్కి కానీ తెలంగాణకు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేం జరిగిందో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, మీ ఆశీర్వాదంతో మీ దయతో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ గెలిచి కూర్చున్న మా సర్పంచులు, ఉప సర్పంచులు, ముఖ్యంగా గిరిజన బిడ్డలు, మా బంజారా బిడ్డలు, మీరు ఆలోచన చేయాలా. ఎప్పటి నుంచో ఉన్నది నినాదం, మా తాండాలో మా రాజ్యం ఉండాలని. మరి 3,400 గిరిజన గూడాలు, తాండాలు, వాటన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. వాళ్ళ గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచి 6% రిజర్వేషన్ 10% చేసింది ఎవరు? కేసీఆర్ గారు. అట్లాగే తాండాలను పంచాయతీలు చేసిండు. ఒక్కొక్క తాండాలో పంచాయతీ చేయడమే కాకుండా బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఇవాళ